దుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. వరంగల్ జిల్లా శ్రీనగర్ క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సును ఢీకొట్టింది ట్రాక్టర్. చిన్నారి సహా ట్రాక్టర్ డ్రైవర్ అక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది చిన్నారులున్నారు. తీగరాజుపల్లిలోని నోత్రేడం స్కూల్కి చెందిన బస్సుగా దీన్ని గుర్తించారు. శంభునిపేటకు చెందిన ఓ ఫ్యామిలీ అన్నారం షరీఫ్ దర్గాకు వెళ్లి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా నడపటమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తూ ఉంది. ఈ మేరకు కూడా స్థానికులు తెలపడం జరిగింది. కొద్దిగా పెద్ద మురుకుంది అంతే పెద్ద లెక్క పెద్ద మురుకుంది ఇక ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, మొత్తం కూడా అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి ఘటన మీద? వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం శ్రీనగర్ క్రాస్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా తీగరాజపల్లికి సంబంధించినటువంటి నోత్రేడం ఏదైతే హై స్కూల్ ఉందో ఆ బస్సును అతివేగంగా వచ్చినటువంటి ఒక ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో ట్రాక్టర్ ట్రాలీ మొత్తం కూడా బోల్తా పడిన పరిస్థితి అయితే ఉంది. దాంట్లో భాగంగా ఇద్దరు మృత్యువాత చెందినట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా డ్రైవర్ తో పాటు ఇంకొకరు కూడా మృత్యువాత చెందినట్టు తెలుస్తా ఉంది. ట్రాక్టర్ లో ప్రస్తుతం ఆ ఘటన జరిగినప్పుడు ట్రాక్టర్ లో దాదాపు 12 మంది ఉన్నారు. దాంట్లో ఆ 12 మందికి కూడా గాయాలైన పరిస్థితి ఉంది. వీరంతా అన్నారం షరీఫ్ దర్గాకు కందూర్కు ముగించుకొని తిరిగి వస్తుండగా ప్రస్తుతం అయితే ఆ ఘటన జరిగింది. వారంతా కూడా ఎంజిఎం వరంగల్ సంబంధించినటువంటి ఎంజిఎం హాస్పిటల్ కి అయితే తరలించారు. వారితో పాటు ప్రమాదం సమయంలో స్కూల్ బస్ లో ఉన్నటువంటి దాదాపు 40 మంది విద్యార్థులు కూడా కొంత ఇదైనట్టు ఉంది. దానికి సంబంధించి బస్సులో అద్దాలు పగిలిపోవడం, కొంతమంది విద్యార్థులకి స్వల్పంగా గాయాలు కూడా అయినట్టు తెలుస్తుంది. వారందరినీ కూడా ఇటు ఆ ట్రాక్టర్ లో ఉన్నటువంటి ప్రయాణికులను, ఇటు బస్సులో ఉన్నటువంటి విద్యార్థులను అందరినీ కూడా ఎంజిఎం వరంగల్ సంబంధించినటువంటి ఎంజిఎం హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం వాళ్ళు చికిత్స పొందుతా ఉన్నారు. దానికి సంబంధించి పోలీసులు కూడా ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటన జరిగిన సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను అందరిని కూడా హాస్పిటల్ కు పంపించారు. దాంతో పాటు కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంతో నడపడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్తున్నారు. అలాగే పోలీసులు కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ లో రాసుకొని ఇంకా ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. రేణు, ముఖ్యంగా స్కూల్ పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంది? స్కూల్ పిల్లలకి అంటే ఎవరికి ఏం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే స్కూల్ కు సంబంధించి అంటే వెనుక నుంచి గుద్దిన ఇదైతే ఉంది. ముఖ్యంగా అక్కడ బస్సు కొద్ది మేర డ్యామేజ్ అయింది, కానీ ఆ గ్లాసెస్ ఏదైతే బస్సుకున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి గ్లాసెస్ అన్ని పగిలి చిన్న గాయాలైనా పెద్దగా ప్రాణాపాయం లేదు అని కూడా డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం స్కూల్ పిల్లలు అంతా కూడా సేఫ్ ఉన్నారు. అక్కడ దాంతో పాటు అక్కడ ఏదైతే ట్రాలీ ఉందో ట్రాలీలో ఉన్నటువంటి 12 మంది కూడా సురక్షితంగా ఉన్నారు. ఏదైతే డ్రైవర్ తో పాటు ఇంకొకరు ఈ ఘటనలో మృత్యువాట పడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఈ కేసుని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ఇంకా లోతుగా అంటే ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా ఏదైనా స్పీడ్ ఒకటే కారణమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేది కూడా చూస్తా ఉన్నారు. రైట్, స్టే విత్ us సతీష్. మీ దగ్గర నుంచి మనీ డీటెయిల్స్ తీసుకుంటా.